లిక్కర్ స్కామ్ లో సిట్ విచారిస్తున్న కొద్దీ నిందితుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఐఏఎస్ అధికారులను సైతం పక్కన పెట్టేసి వైసీపీ నేతలు ఎలా వ్యవస్థలతో ఆడుకున్నారో ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవే ఉదాహరణ. అధికారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాలసీలు రూపొందించడం, వారితో సంబంధం లేకుండానే నేతల పెత్తనం చెలాయించారనే దానికి మద్యం కుంభకోణమే ఓ ఎగ్జాంపుల్. సిట్ విచారణలో రజత్ భార్గవ సంచలన విషయాలు బయట పెట్టడంతో సిట్ నెక్స్ట్ స్టెప్ ఏంటో అనే ఆసక్తి నెలకొంది. షార్ట్ డిస్కషన్. సార్ లక్ష్మణ్ గారు, ఈ ఈ లిక్కర్ కుంభకోణం గురించి పదుల సంఖ్యలో మనమే డిబేట్లు చేసాం, ఇసుకొస్తుంది. కాకపోతే రజత్ భార్గవ్ గారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి, దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ దానికి సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్తున్నది ఏంటంటే అసలు నా పాత్ర ఏమీ లేదు, అంతా కూడా దానికి సంబంధించిన కార్పొరేషన్ ఎండీకే సంబంధించింది. అసలు నేను అనేకమైనటువంటి మెమోలు కూడా ఇచ్చాను, మెమోలను కూడా ఖాతరు చేయలేదు, రూల్ వైలేషన్ మెమోలు చాలా ఇచ్చాను, నేను వాటిని ఎవరు కన్సిడర్ చేయలేదు, ఇది పై స్థాయిలోనే జరిగింది, నా పాత్ర చాలా పరిమితం అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా నిన్న విచారణలో చెప్తున్నారు. అలాగే ఒక కీలకమైనటువంటి ఎంఐఎస్ సెక్షన్ లో, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటారు, చాలా మందికి తెలియదు, ఇది చాలా కీలకమైనటువంటి శాఖ. దాంట్లో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఒక ఆవిడని నియమించడం, ఎవరిని నియమించారు, ఆవిడ దగ్గర నుంచి రోజువారీగా ఎంత సేల్స్ జరిగినాయి, ఎంత జనరేట్ అయింది, ఇదంతా కూడా కేసిరెడ్డికి డైరెక్ట్గా ఆవిడ ఇన్ఫర్మేషన్ పంపించడం ద్వారానే ఎంత రావాల్సి ఉంది మనకి సప్లైదారుల నుంచి కానీ అలాగే ఈ డిస్టిలరీస్ నుంచి కానీ అని చెప్పేసి లెక్కలు వేసి మరీ వసూలు చేశారు అనేదానికి అది కూడా నాకు తెలియదు, ఆ అపాయింట్మెంట్ కూడా నాకు సంబంధించింది కాదు, ఆ ఎండీనే చూసుకున్నారని చెప్పేసి ఆయన చెప్పడం. సార్ ఎలా చూడాలి ఓవరాల్ గా? ఎవరికి వాళ్లే మాకు తెలియదు అంటే మరి దీనికి ఎవరికి తెలుసని చివరికి పిన్ పాయింట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సిట్కి కానీ అటు సిఐడికి కానీ. ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆధారాలు దొరకటం చాలా కష్టం, అంత జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పై స్థాయి అధికారి, ఆయనకి ఏదైనా వీళ్ళు ఏదో చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారని సమాచారం ఉన్నప్పుడు మెమోలు ఇవ్వచ్చు, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అడిగి ఉండొచ్చు. నా బాధ్యత అంతే అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన అంతే కదా, ఆయన బాధ్యత ఆయన తనిఖీ కూడా చేయలేదు. ఎందుకు? పొలిటికల్ ప్రెషర్. అంత డీప్ గా వెళ్తే గనక మళ్ళీ రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి పై అధికారులు కూడా చేయరు. ఇక ఎండి గారు అక్కడ బేవరేజ్ కార్పొరేషన్ ఎండి గారికి తెలియకుండా ఈ యొక్క బిజినెస్ లో జీరో బిజినెస్ కానీ క్యాష్ బిజినెస్ కానీ ఇవన్నీ జరిగే అవకాశాలే ఉండవు. 100% అతనికి A to Z అన్ని తెలుసు. ఎందుకంటే ప్రతిదీ ఆయనే మానిటరింగ్ పెట్టి సంతకం పెట్టాలి కాబట్టి ఆయనకు తెలియకుండా ఏది జరిగే అవకాశాలు ఉండవు. ఆయన పూర్తిగా వాళ్ళకు సరెండర్ అయిపోయాడు. డిజిటల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొత్తవి పుట్టాయి, అవన్నీ కూడా లింకు వైఎస్ఆర్సీపీ నాయకులకే ఉన్నవి. అది అందరికి తెలిసిన విషయము. వాళ్ళు ఏమి కమాండ్ చేస్తే అంటే ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ వెనుక ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరు ఇద్దరు ఏమి కమాండ్ చేస్తే అది నడిచింది. దాన్ని ఎదిరించే శక్తి ఎవరికి లేదు, బయట పెట్టే శక్తి ఎవరికి లేదు అప్పట్లో. అందుకని క్యాష్ ట్రాన్సాక్షన్ కొనసాగించారు. ఓన్లీ 7% మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది, 7 to 10% అంతే. కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ లో ఏం జరిగింది ఏంటి అన్నది ఇప్పుడు తేలాలి అంటే తేలే అవకాశమే లేదు. తేలాలి అంటే ఒకటి ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మన డిబేట్ లో. ఆ సంవత్సరాల్లో ప్రొడక్షన్ ఎంత చూపించారు ఈ కంపెనీలు, డిస్టిలరీ కంపెనీలు, ఇక్కడ అమ్మకాలు ఎంత జరిగాయి, ఆ ప్రొడక్షన్ వాళ్ళు చేసిన దానికంటే తక్కువ చూపి మిగతాది బ్లాక్ లో అమ్మినట్టు రికార్డులు ఈయన రూపొందించి ఉంటే అక్కడ పవర్ కన్జ్యూమేషన్ ఎంత జరిగింది, తర్వాత వాళ్ళు రా మెటీరియల్ కొని ఉంటారు ఎంత కొన్నారు, ఇది డీప్ గా ఈయన విచారణ చేయగలిగితే అయ్యా బాబు నీ దగ్గర ప్రొడక్షన్ నీ 10 కేసులు జరిగింటే నీ రికార్డులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రికార్డులో 2 కేసులు మాత్రమే ఉందనుకోండి, 8 కేసులు ఏమైపోయినట్టు. ఇక్కడ రికార్డ్స్ లో
వెరిఫై చేసుకొని అక్కడ చేయగలిగితే ఇప్పుడు సిట్ వేసామంటారు, అండర్ ఇన్వెస్టిగేషన్ అంటారు మన తెలుగుదేశం మిత్రులు. చిట్టు అండర్ ఇన్వెస్టిగేషన్లు ఎంతకాలం కొనసాగుతాయండి? ఈ యొక్క వ్యవహారాలు తేల్చడానికి పోలీసు వ్యవస్థ అంత పనికిమాలిన వ్యవస్థ కదా ఈ రోజు లేదు కదా. మళ్ళీ చెప్తున్నాను, పోలీసులకి ఫుల్ వాళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చి తేల్చండి అంటే వాళ్ళు 24 గంటల్లో తేల్చే శక్తి ఆంధ్రప్రదేశ్ పోలీసుకు ఉంది. తక్కువ వాళ్ళు ఏం లేరు, అక్కడ చేయగలుగుతారు. వాళ్ళకు ఇస్తే కదా కేసు కట్టామా మేము చెప్పేంత వరకు ఊరుకోండి అంటే ఊరుకుంటారు. వాళ్ళకి మాకు చెప్పకుండా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయొద్దు అంటే చెయ్యరు. ఇది ఇక్కడే కాదు, సెంట్రల్ లో కూడా ఉంది. సిబిఐ ఆఫీసర్, రిటైర్డ్ అయిన ఆఫీసర్ నాకు స్వయంగా చెప్పాడు, ఏది కూడా పైనుంచి ఇది చెయ్యండి అంటే అది చెయ్యాలి, ఇన్వెస్టిగేషన్ ఇది ఆపండి కొద్ది రోజులు అంటే ఆపాలి, మేము రాజకీయ నాయకులు చెప్పింది వినక తప్పదు, లేకుంటే దానికి తగిన పనిష్మెంట్ ఉంటుంది, నోరు మూసుకొని పనిచేసామని చెప్పాడు ఆయన నాకు. అక్కడనే జరుగుతూ ఉంటే సిబిఐ ఈడీల కేసుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో జరగదా? చెప్పండి, ఏం చిత్తశుద్ధి అని ఇందాక కూడా నేను అందుకనే గట్టిగా సీరియస్ గా చెప్పింది. ఏ కేసుల్లో కూడా సీరియస్ ఉండదు. ఇప్పుడు ఆయన బియ్యం అక్రంగా అమ్ముకున్నాడు, అదేదో నష్టపరిహారం కట్టించాడు అంటే కేసు క్లోజ్ అయిపోతుందా? అయిపోతుందా? వాడు దొంగతనం చేసినప్పుడు రికవరీ లక్ష్మణ్ గారు అయితే మీరు ఇంతకు ముందు చెప్పినట్లు అదే ఫార్ములా ఇక్కడ కూడా పనిచేస్తుంది అంటున్నారు లిక్కర్ కేసులో కూడా. అండర్స్టాండింగ్ ఉత్తి మాటలు పబ్లిసిటీ ఊరికే మనం చర్చించుకోవడం వేస్ట్. వీళ్ళకి దమ్ముంటే ఈ సంవత్సరంలో ఏ అవినీతి జరిగిందో బయట పెట్టమని వైఎస్ఆర్సీపీని, తెలుగుదేశానికి దమ్ముంటే 5 సంవత్సరాల్లో జరిగిన భయంకరమైనటువంటి అవినీతిని బయటపెట్టి వాళ్ళు జైలు పాలు చేయమనండి. ఒక్కడు ఏం కేసులు అంటే అది తెల్లారితే బెయిల్ వచ్చేస్తున్నారు అందరూ. ఎవడు బెయిల్ రావడం లేదు చెప్పండి? అది అందరూ ఎవడు పడితే వాడు ఏదో అతని మీద పేరున ఒక నాని మీద, గుడివాడ నాని మీద అతను అనరాని మాటలు అన్నాడు కాబట్టి ఫ్యామిలీని గురించి ఆయన మీద కక్ష కట్టి 1కి 4 కేసులు పెట్టి ఎక్కడ పెట్టి కొద్ది రోజులు బెయిల్ లాగారు. ఇప్పుడు ఆయన కూడా పెట్టుకొచ్చారు. అందరూ వచ్చేస్తారు, ఏముండదు, ఏమి ఆధారాలు చూపరు ఇన్వెస్టిగేషన్ లో. అందరూ వచ్చేస్తారు. ఎంత డ్రామా, పెద్ద డ్రామా జరుగుతున్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళు ఏ రాజకీయ పార్టీని ఎదగకూడదు, తెలుగుదేశమే బతకాలా ఇక్కడ, మిగతా పార్టీలు బతకూడదు. రాంగ్ సిగ్నల్ ఇవ్వలేదా? షర్మిల కూడా తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందండి. రాంగ్ సిగ్నల్ ఇచ్చారా లేదా? నిజంగా చేస్తున్నదే అడగని చూసారు చెప్తారు, చేస్తుందేమో చేయలేదండి. చేశారు కదా. ఇవన్నీ ఊరికి ఉత్తర డ్రామాలుగా మనం పూలు పెడుతున్నారు మనకు. ఒకటే చెప్తున్నా, నిజంగా చిత్తశుద్ధితో ఉంటే తెలుగుదేశానికి మీకు దగ్గర మంచి ఐపీఎస్ ఆఫీసర్లు లేదా ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లు ఉన్నారు, ఫ్రీడమ్ ఇవ్వండి. దుమ్ము లేపుతారు వాళ్ళు. ఎవరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఈడ్చుకొచ్చి లోపలేస్తారు. పంపించండి, చూడండి చేయరేమో చేస్తారు. అది చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేసి ఇది చేసి అది అయిపోయింది చంపమంటాడు. ఇప్పుడు ఒక సంఘటన ఒకటి, ఆయన కారు కింద పడ్డం అనేది అది యాక్సిడెంటల్ ప్యూర్లీ, అది తోసుకోవడం వల్ల కింద పడ్డాడు తప్ప వాళ్ళని అంటే కావాలని ఎవరు చేయలేదు. అక్కడ పోలీసుకి ఉండింటే గనక అంటే థ్రెడ్ పట్టుకొని నిలబడతారు కదా ఇటువైపు అటువైపు, ఆ టీం ఉండింటే అది జరిగేదే కాదు. అది ప్రభుత్వానికి తప్పు నేనైతే చెప్తాను. అంతకు మామూలుగా గుంపులో అంటే ఒకరు కూడా తోసుకుని చచ్చిపోతారు, ఎక్కడైనా చచ్చిపోతారు. ఇప్పుడు ఎన్ని సంఘటనలు జరగలే గుంపులు తోసుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కదా. అంతకు మించి ఏమైనా ఒక వాస్తవమైనటువంటి ఏమి జరిగిందో, ఏమి అవినీతి జరిగిందో అంటే బయటికి తీసి చూడండి అని జనం ముందు పెట్టారా? ఒకటన్నా మైనింగ్లు ఎంత అక్రమాలు జరిగినాయో బయటికి పెట్టారా? ఇప్పటికన్నా సంవత్సరం అయిపోయింది, ఇంత కావాలి మీకు టైము. మీనమేషాలు లెక్క పెట్టు కాలం గడుపుతారు. అబ్బో రివ్యూలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి బిజీ, అమ్మో తనిఖీలు చేస్తున్నాడు నారా లోకేష్ బిజీ. జనసేన తొక్కారు ఈ సంవత్సరంలో. జనసేన ఇవాళ అది ఊరికే మామూలుగా నామవాస్తవ పార్టీ అయిపోయింది. ఈ రోజు ఎవరు జనసేన పార్టీలో హ్యాపీగా లేరు. జనసేన సంబంధించి
మీటింగ్ పెట్టడం లేదు, So, overall గా- భయపడుతున్నాడు ఎవరు నాయకుడు పెడితే వాళ్ళు ఏమడుగుతారు అని. రైట్ లక్ష్మణ్ గారు, దగ్గర పోవడం ఇవ్వలేదు, అయిపోయింది దాని పని. రైట్ లక్ష్మణ్ గారు. సో మొత్తానికి అయితే అన్ని చోట్ల అదే ఫార్మా అంటున్నారు. రైట్, ఓకే. మిగిలింది బీజేపీ మీద కూడా స్టార్ట్ అయింది. మంత్రి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన పనులు చేసుకోలేకుండా ఉన్నాడు మంత్రి. రైట్ బీజేపీ ఒకడే ఉండేది. ఓకే లక్ష్మణ్ గారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఫలానా పని నాకు చంద్రబాబు నాయుడు చేసి పెట్టారని చెప్పనండి. క్యాబినెట్ ర్యాంకు ఉన్నటువంటి, మీరే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినటువంటి బీజేపీ నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి 10 సార్లు అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏంటి మరి ఏంటి చెప్పండి. ఇంకొక 6 నెలలు ఉంటే రాజకీయం మొత్తం మారిపోతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం. రైట్ లక్ష్మణ్ గారు. సో సంపత్ గారు, అదట సార్, మొత్తానికి అయితే సేమ్ ఫార్ములా అన్ని చోట్ల కూడా పనిచేస్తుంది. అందు గురించి మీరు కావాలని దీన్ని డ్రాగ్ చేస్తున్నారు తప్ప దీన్ని ఒక్కొక్కరికి తీసుకొచ్చేటువంటి ఉద్దేశం లేదు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వానికి, అది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాదని చెప్పేసి లక్ష్మణ్ గారు అయితే అసలు కొండబాతలు కొట్టేస్తున్నారు. సో ఇదంతా ఏదో చర్చకి పెట్టడానికి తప్ప నిజంగా దీని ద్వారా అవినీతిని బయట పెట్టేటటువంటి ఆలోచన అయితే లేదనే దానికి ఏమంటారు సార్? ఎటువంటి పరిస్థితుల్లో మద్యం కేసులో ఏదైతే జరుగుతా ఉందో విచారణ, ఎటువంటి పరిస్థితుల్లో చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా పోయారు లోపలికి. రేపు ఎల్లుండే ఇంకొక పెద్ద తలకాయ కూడా లోపల పోయే పరిస్థితి మనకైతే చూస్తా ఉన్నాం. పరిస్థితులు అలా కనపడతా ఉన్నాయి. కాబట్టి అది నిస్వార్థంగానే స్వీట్ అయితే జరుగుతా ఉంది. మనం కూడా వెయిట్ చూడాలా తప్పదు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఉంది. మద్యం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దాని మీద పెద్ద పెద్ద తలకాయలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ లోపలికి పోతారు. అయితే లక్ష్మణ్ గారికి ఏంటంటే తొందరగా చేసేయాలి, అందరినీ లోపల వేసేయాలి. పోయినసారి గత ప్రభుత్వం చాలా అన్యాయాలు చేసింది కదా అని అంటున్నారు. అన్నిటి మీద జరుగుతున్నాయండి. ఈ రోజు లిక్కర్ మీద జరుగుతుంది, మైన్ మీద జరుగుతుంది, శాండ్ మీద జరుగుతుంది. ప్రతి దాని మీద ఎటువంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ జరుగుతాయి. ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత పెద్ద వ్యక్తుల్లో అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఎటువంటి పరిస్థితుల్లో దానిలో డోకాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మాట్లాడుతా పెద్దలు ఎంతసేపటికి జనసేన పార్టీని తొక్కేశారు, తెలుగుదేశం పార్టీ ఎరగనిట్లేదు అని అంటున్నారు. నిజంగా లక్ష్మణ్ గారు, మీరైతే మీ భావం చెప్తున్నారే కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సంతృప్తిగా ఉన్నాను, ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసే ఉంటాం, ఈ రాష్ట్రం మేము అభివృద్ధి చేస్తాం, సంక్షేమం ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఒక పార్టీ అధ్యక్షుడే ఒక పార్టీ అధ్యక్షుడే చెప్తున్నప్పుడు, ఒక పార్టీ అధ్యక్షుడే సంతృప్తిగా ఉన్నారని చెప్పి చెప్తా ఉంటే మరి మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో అది మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు గంట మీరు నేను జనసేన ఆఫీస్ పోయి గంట కూర్చున్నామా, అక్కడ ఏం జరుగుతుంది చెప్తారు చూడండి మీరే. ఒక్క నిమిషం అండి. ఎక్కడైనా కొంతమంది కార్యకర్తల్లో కొంత ఏదైనా మనకి ఏదైనా నామినేటెడ్ పోస్టుల దగ్గర అసహనం వస్తుందండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఉందండి, ప్రతి కార్యకర్తల్లో కూడా ఉంటుంది. అది కాదండి, నాయకుల తీరు ఎలా ఉందనేది చూడాలి మీరు. అగ్రనాయకుడు ఎలా ఉంటే అలా కార్యకర్తలు పోతారండి. అగ్రనాయకుడు ఎలా ఉంటే అలా పోతారు. జనసేన కార్యకర్తలు నిబద్ధతో ఉంటారు. వాళ్ళ నాయకుడు ఏం చెప్తానే చేస్తారు. తెలుగుదేశం పార్టీ కూడా నాయకుడు ఏం చెప్తానే చేస్తారు. మళ్ళీ మీరు నాయకులు తృప్తిగా ఉన్నారు, మేము తృప్తిగా ఉంటాం. దాన్ని మీకు వచ్చే మళ్ళీ మీరేంటంటే లేనిపోని అభియోగాలు చేస్తా ఉన్నారు మా పార్టీ మీద గాని నాయకుడి మీద గాని. ఇది కరెక్ట్ గా జనసేన చాలా తృప్తిగా ఉంది సార్. సంపత్ రాజు గారు, అదేమో అభియోగంగా తీసుకోవాల్సి అదేమో అభియోగంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకున్నటువంటి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఆయన అనాలిసిస్ మీకు నచ్చినా నచ్చకపోయినా దాంతో డిఫర్ అయితే అవ్వండి, అంతే తప్ప అభియోగాలు ఏం కాదు. అది దాన్ని అలా తీసుకోండి. సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి 40 ఏళ్ల రాజకీయ విశ్లేషణ మీద అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడితే దాన్ని అభియోగం కింద తీసుకుంటామండి. ఆయనకి అన్ని ఒక్కొక్కళ్ళ అబ్జర్వేషన్ ఒక రకం ఉంటుంది సార్. ఈ పక్క జనసేన, ఈ పక్క బీజేపీ నలిగిపోతారు. 6 నెలల టైం చెప్తున్నా నేను, తర్వాత మాట్లాడతారు. రైట్, ఓకే. సంపత్ రాజు గారు ఒక నిమిషం ఆగండి. సంపత్ రాజు గారు ఇప్పుడు లక్ష్మి గారు అన్నారు కదా 6 నెలల తర్వాత మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పేసి. ఓకే, వెయిట్ చేయండి, ఏముందో దాంట్లో. నేనేమంటానంటే లక్ష్మణ్ గారు లాంటి వ్యాఖ్యలు
జనాలకు బాగా వెళ్తాయండి. అలాంటి వ్యక్తులు మాట్లాడకూడదు అంటున్నా. ఇలాంటి వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చండి. సరే దాన్ని వదిలేసేయండి, సరే దాని సంగతి వదిలేయండి, దాని సంగతి వదిలేయండి. ఒక్క నిమిషం ఆగండి. నేను ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మద్యం కుంభకోణం గురించి బాగానే కనపడుతుంది, ఏదో వినపడుతుంది, కొన్ని అరెస్టులు జరుగుతుంది, ప్రోగ్రెస్. లక్ష్మణ్ గారు అన్నారు దానికన్నా మించిన కుంభకోణం మైనింగ్ లో జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క సంబంధించినటువంటి ఆ మైనింగ్ దాని మీద ఏమన్నా అసలు ప్రోగ్రెస్ కనపడుతుందా? అసలు ఆ కేసు నడుస్తుందో లేదో కూడా తెలియట్లేదు. మైనింగ్ మీద చాలా అభియోగాలు కాదు, ముందస్తు బెయిల్ తెచ్చేసుకున్న తర్వాత వెళ్తారు మీరు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి ముందస్తు బెయిల్ అన్ని తెచ్చుకుంటారండి. వైకాపా నాయకులకి ఇదే తీరు కదా. కాకపోతే మనం చట్టానికి అతీతంగా, చట్టానికి వ్యతిరేకంగా మనం పోయి అరెస్టులు చేయలేదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. ఏదైతే ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా అన్యాయంగా దోచుకున్నారో అదంతా కట్టించే ప్రక్రియ ఈ ప్రభుత్వం తీసుకుంటది. రమేష్ గారు మీ దగ్గరికి వస్తున్నా. రమేష్ గారు ఒక నిమిషం, ఆయన దానికి కూడా మీరు సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు ఒకటి రజత్ భార్గవ అంశమే కాదు, ఈ రోజు యాక్చువల్ గా అటెండ్ అవ్వాల్సింది విజయసాయి రెడ్డి గారు. ఆయన వస్తున్నారని చెప్పరికి చివరికి ఒక ట్వీట్ పెట్టాడు, రేపు మొత్తం వస్తానని చెప్పేసి. అది కూడా భగవద్గీతలో ఎక్కడ ఉన్నదాన్ని ఒకదాన్ని కోట్ చేసుకుంటూ పెట్టాడు. ఏంటి దాని అర్థం, మనం పరమార్థం మీకేమన్నా అర్థం? మా నుంచి వెళ్ళిపోయాడు కదండి ఆయన, మాకు తెలియదు దాని అర్థం ఏంటనేది మీరంటే వాళ్ళే చెప్పాలి. కాదు, కర్మ ఫలితాలు కర్మలు అంటున్నాడు. మరి కర్మలో ఆయన కూడా యాక్చువల్ గా ఆయన కూడా కర్తే, ఆయన కూడా ఒక కర్త మర్చిపోయినట్టున్నాడు. ఆయన A5 A4 ఉన్నాడు ఆయన. అది కాదు సురేష్ గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నిజంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మొట్టమొదట కేసు నమోదు చేసింది సిఐడి ద్వారా కేసు నమోదు చేసినప్పుడు అప్పుడు ఆ అధికారులు ఎటువంటి విషయాలను కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు, అది చేశారు, ఏమీ కూడా తేల్చలేకపోతే అప్పుడు కొత్తగా సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎటువంటి ఇది ఆధారాలు దొరక్క ఏమి కూడా వాళ్ళు చేయలేకపోతే విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి డిఫర్ అయ్యారో, విజయసాయి రెడ్డి గారిని ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఆయన ముందుగా వెళ్లి మన టీడీ జనార్దన్ గారు, మీకు గుర్తుండే ఉంటది, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాడు ఆయనను కలిసి ఎక్కడ ఘట్టంనేని ఆదిశేషగిరిరావు గారి ఇంట్లో ఈ ఎంక్వైరీకి వెళ్లే ముందు రోజు ఆయన కలిసి ఆ తర్వాత ఎంక్వైరీకి వెళ్ళడం జరిగింది. అంటే విజయసాయి రెడ్డి గారు టీడీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన నటన చేసి చక్కగా ఇలా చెప్పండి మేము చేసే పని మేము చేసుకుంటామని చెప్తే దానికి ప్రకారం ఆయన అసలు మొట్టమొదటి ఏం చెప్పాడు, అసలు దాంట్లో ఏమీ లేకుండానే 40 A1 నుంచి A40 వరకు పెడతారా? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోల్డ్ షాపుల అందరూ నోటీసులు ఇచ్చారు. సత్తెనపల్లి కేసులో 113 మందికి నోటీసులు ఇచ్చారు. నిజంగా వాళ్ళందరూ చేస్తారండి తప్పు ఉంటారు. ఎందుకుంటారు? ఈ రోజున అక్కడ ఎగిరారు కదా సార్, ప్లకార్డులు పట్టుకుని ఎగిరారు కదా, ఉంటారు. ఎందుకు ఉండకూడదు? ప్లకార్డులు పట్టుకున్నది ఒకే ఒక వ్యక్తి రప్ప అని అయ్యేం కాదు, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. అదొకటే హైలైట్ అయింది, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, ఇంకా చాలా ఉన్నాయి. అంబటి రాంబాబు గారు, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ భార్గవ్ రెడ్డి గారు, విడుదల రజనీ గారు, లేదా పేరు నాని గారు, ఇంకా మిగతా చిన్న నాయకులు వాళ్ళందరూ కూడా మండల ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ఆ గొడవల్లో లేరు. కానీ వాళ్ళందరికీ సంపత్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడింది గొడవలు కాదు, అక్కడ పోలీసులు ఇచ్చినటువంటి రూల్స్ వైలేషన్ గా దానికి సమీకరణ గురించి ఆ రకంగా అనేక రకాల కారణాలతో పెట్టిన కేసులు లేదో ఆ నోటీసులు మీరు చూసారో లేదో. ఇప్పుడు 113 మంది మాత్రమే అక్కడ వైలేషన్ చేశారండి మీరు చెప్తున్నట్టుగా. అయితే మొత్తం 1000 మందిని పెట్టాలంటారు. నాయకుల్ని టార్గెట్ చేసుకుని మొత్తం కేవలం నాయకుల్ని టార్గెట్ చేసుకుని నాయకులమే పెడతారు, జరిగింది. అలాగే విజయసాయి రెడ్డి గారి చేత ఏదో ఆయన ఇంట్లోనే అసలు మొట్టమొదట మీటింగ్ జరిగిందని స్వయంగా ఆయనే చెప్పాడు. మరి ఆయన ఈ రోజుకి అరెస్ట్ అవ్వలేదు. మరి ఆయన ఈ కూటమి ప్రభుత్వానికి సచ్చీరుడు ఎలా అయిపోయాడండి? ఆయన అవును, నాకు ఉపయోగపడుతున్నాడు. అవును సార్, అప్రూవర్ గా మారి నాకు ఉపయోగపడుతున్నాడు. ఎంక్వైరీ ముందుకు నడుస్తుంది. విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారారని చెప్పి ఎక్కడైనా కోర్టులో ఉండదు, అఫీషియల్ ఉండదు. అది కూడా అఫీషియల్ ఉండదు. అంటే
కూటమి ప్రభుత్వం చేస్తే ఏం చేసినా కరెక్ట్. మాకు అవన్నీ కాదు సార్. ఈ రాష్ట్ర ఖజానాకి బొక్క పడిందా లేదా దానికి దానికి దాన్ని వెలుగులో తీసుకొచ్చేవాడు ఎవడైనా ఓకే, ఏముంది దాంట్లో తప్పే ఉంది, చేయడం తప్పు. కానీ ఈ రాష్ట్ర ఖజానాకి 2014-19 మధ్య లెక్కల కుంభకోణంలో మీరు మాట్లాడినప్పుడే మాట్లాడలా 2014-19 మధ్య అసలు పాలసీ మేకింగ్ లోనే లీజు ఫీజులు తగ్గించి 1,300 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానాకి నష్టం చేస్తే 18/2023 తోటి కేసు బుక్ అయింది. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తెచ్చుకున్నారు. రమేష్ గారు అవన్నీ మాట్లాడే భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి డిజిటల్ పేమెంట్ లేకుండా ఆఖరికి మీరు డబ్బులు దోచుకున్నారు, 1,000 కోట్లు అన్ని బయటకు వస్తాయి. సంపత్ గారు ఒక నిమిషం మీరు మాట్లాడినప్పుడు రోజులంతా ఎవరు రాష్ట్రంలో 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు ఎలా గెలిపారు మీరు చెప్తే 2 లక్షల కోట్లకు ఎలా గెలిపాడో మీరు చెప్పండి. ఓకే రమేష్ గారు, సంపత్ రాజు గారు ఒక్క నిమిషం ఆగండి. మనం ఈ డైలీ మనం సురేష్ గారు, సంపత్ గారు అన్నాడు మాట్లాడుతూ తప్పు చేసిన వాళ్ళకి మనసాక్షికి తెలుసండి, అందుకే వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళిపోతున్నారు అన్నాడు. సిబిఐ గతంలో సిఐడి నమోదు చేసిన కేసులో ఇదే లెక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారి మీద 18/2023 కేసు నెంబరు. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు కూడా బెయిల్ తెచ్చుకున్నాడు. మరి ముందస్తు మనస్సాక్షి చెప్పట్టేగా వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. మరి ఆ కేసు ఏమైంది? బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ కేసు ఏమైంది సార్? ఆగండి సార్, మీరు ఆగండి. వన్ సైడ్ ఇప్పుడు ఆ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు ఏమైంది? మీ ఆ కేసు ఎందుకు ముందు జరగలేదు? ఎందుకు దాన్ని అక్కడతో అయిపోయింది? దాని సంగతి గవర్నమెంట్ పోయింది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ లిక్కర్ స్కామ్ గురించి అక్కడ అసలు లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి మీ టైంలో అసలు పెద్దగా బయటకు వచ్చిందే లేదు. ఇప్పుడు మీరు కొత్తగా చెబుతున్నారు. నేను లాస్ట్ టైం డిబేట్ లో కూడా మీకు గుర్తు చేశా, కేసు పెట్టడం కాదు సార్. ఇంత ఎంక్వైరీ సిట్టేశారా? సిఐడి ఉందా? ఇంత అరెస్ట్ జరిగినాయా? నమోదు చేసింది సిఐడినే. ఏమైంది? ఏం తేల్చారు? ఏం తేల్చారు సార్? రమేష్ గారు ఏం తేల్చారు? ఇప్పుడు చాలా తేలుస్తున్నారు కదా. ఆఖరికి ఈడీ జప్తు కూడా చేస్తుంది కదా సార్. ఒక నిమిషం ఆగండి సార్, మీరు ఎలాగో ఒకదానికి పొందలే. ఒక నిమిషం ఆగండి సార్. తులసిరెడ్డి గారు, ఇక్కడ ఒకటి రజత్ భార్గవ్ గారు నేను అనేకమైనటువంటి మెమోలు ఇచ్చినా గానీ కేర్ చేయలేదనేది ఒక పాయింట్. అలాగే అపాయింట్మెంట్స్ కి సంబంధించి కూడా నాకేం సంబంధం లేదని చెప్పడం ఒక ఎత్తు అయితే, లేటెస్ట్ గా ఆల్రెడీ 32 కోట్ల రూపాయలకి సిట్ ఆల్రెడీ జప్తుకి పర్మిషన్ తెచ్చుకొని ఈ రోజు మళ్ళీ లేటెస్ట్ గా అనదర్ 30 crores ఇది జప్తుకు వెళుతున్న సందర్భంలో ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నట్టు ఏదైనా కనుక పొరపాటు జరిగితే ఆ ఎంక్వైరీలు ఎంతవరకు వెళ్ళింది, ఏం చర్యలు తీసుకున్నారు, ఈ రకంగా ఉన్న జప్తు చేశారా లేదా, ఇవన్నీ బయట పెట్టాలి కదా. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు ఉందంటారు. ఆయన సరే ఉంది, ఆయన తెచ్చుకున్నాడు. ఆయన ఒక్కడితోనే అవదు కదా కేసు. అసలు ఏమైంది? ఆయనతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? దాంట్లో ఎంత నష్టం జరిగింది? ఏం తేల్చారు? అది చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ అలా కాదు కదా. A1 నుంచి A40 వరకు పెట్టారు. A39 అనుకుంటా ఆయన అరెస్ట్ అయింది లేటెస్ట్ గా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి దాంతో పాటుగా కింద నుంచి పై దాకా దేశం మొత్తం మీద పదుల సంఖ్యలో గోల్డ్ షాపులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, అకౌంట్లు సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అనేక మందిని అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి గారు కూడా A5 A4 ఉన్నాడు. ఆయన అరెస్ట్ కాలేదు. కానీ సరే ఎలా చూడాలి సార్ ఓవరాల్ గా? ఇది కూడా జరగలేదని అనుకోవాలా? రమేష్ గారు చెప్పినట్టు ఏమీ లేదు అసలు అక్కడ. లేదు, నా అభిప్రాయం ప్రకారం లిక్కర్ స్కామ్ వచ్చేసి దర్యాప్తు చాలా పకడ్బందీగా వేగంగా జరుగుతా ఉంది నా అభిప్రాయం. ఎందుకంటే సిట్ దర్యాప్తు ప్రారంభించింది 2024 సెప్టెంబర్ 23. ఈడీ దర్యాప్తు వచ్చేసి 2025 మే 8. కాబట్టి చాలా పకడ్బందీగా ఎఫెక్టివ్ గా వేగంగా జరుగుతుంది నా అభిప్రాయం. ఎందుకంటే అరెస్ట్ చేసిన వాళ్ళు సాదాసీదా మనుషులు కాదు.
ఆల్మోస్ట్ వచ్చేసి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి దగ్గర దగ్గర జగన్ అరెస్ట్ చేసినంత స్థాయికి పోయినట్టు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొలిటికల్ గా ఉన్నప్పటికీ కృష్ణమోహన్ రెడ్డి అండ్ ధనంజయ రెడ్డి, కాబట్టి అరెస్ట్ చేసిన వ్యక్తులు సాదాసీదా వ్యక్తులేం కాదు. తర్వాత వచ్చేసి మిగతా ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ వచ్చేసి తాడేపల్లి ప్యాలెస్ కు సమీపంలో ఉండే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ వరకు పోయింది. అంటే ఈ డబ్బులు వచ్చేసి రహస్య స్థావరాల్లో డెన్స్ లో హైదరాబాద్ లో ఒక 5 డెన్స్, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తాడేపల్లికి సమీపంలో ఒక డెన్ను. అంటే డబ్బులు వచ్చేసి రాజకసిరెడ్డి బ్యాచ్ వచ్చేసి ఈ యొక్క కంపెనీల దగ్గర డబ్బు సేకరించి డెన్లకు చేర్చడము, డెన్స్ కు రహస్య స్థావరాలు చేర్చిన తర్వాత దాన్ని చెవిరెడ్డి భాస్కర్ టీం వచ్చేసేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తాడేపల్లికి చేర్చడము, ఆ నుండి వచ్చేసి ఎన్నికల ఖర్చు కానీ లేదా తర్వాత విదేశాలకు కానీ లేదా సిద్ధం సభలకు కానీ పోయినట్టు దాంట్లో చాలా ఎఫెక్టివ్ గా ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే రహస్య స్థావరాలు డెన్స్ వచ్చేసి పిన్ పాయింట్ చేయగలిగారు. తీగలాగితే డొక్క కదిలినట్లు ఆ రహస్య స్థావరాలు అడ్రస్ ఏదో రఫ్ గా చెప్పడం కాదు. నానక్ రామ్ గూడలో O2 స్క్వేర్, బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 12లో ఒకటి, విల్నర్ లో రోడ్ నెంబర్ 9లో సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్, హిల్ క్రెస్ట్ అపార్ట్మెంట్, ఇక్కడేమో తాడేపల్లి వచ్చేసి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. కాబట్టి చాలా స్పెసిఫిక్ గా వచ్చేసి చెప్పడం జరిగింది. కాబట్టి దాంట్లో రాజకసిరెడ్డి బ్యాచ్ ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ ఎవరు, కాబట్టి ఇవన్నీ కూడా రాజకసిరెడ్డి బ్యాచ్ కి సంబంధించి కిరణ్, సైమను, చాణుక్య, సైపు, వసంతలు వీళ్ళు వచ్చేసి కంపెనీల నుండి డబ్బు సేకరించి రహస్య స్థావరాలకు చేర్చినట్లు, రహస్య స్థావరాలు హైదరాబాద్ లో ఉంటే ఇచ్చేదానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాచ్ వచ్చేసి మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్, హరీష్, మదన్ రెడ్డి. కాబట్టి స్పెసిఫిక్ గా ఇక్కడ పేర్లు, వాహనాలు, తర్వాత గరికపాటి దగ్గర 8,30,00,000 చెక్ పోస్ట్ దగ్గర అప్పుడే కేసు బుక్ అయింది. కాబట్టి ఇది చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఆల్మోస్ట్ తాడేపల్లి ప్యాలెస్ వరకు పక్కకు పోయింది, ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దగ్గరకు పోయింది. పకడ్బందీగా జరుగుతా ఉంది అనేది నా అభిప్రాయం. పక్కకి లాగింది, అపార్ట్మెంట్ దగ్గర దాకా లాగింది. రైట్. యా, మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు. నేను కూడా చదివాను అవన్నీ, కానీ నాకు గుర్తులేదు. మీరు బాగా మొత్తం అన్ని రీక్యాప్ చేశారు. అంతేకాదు సార్, ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వారి కుమారుడు సంబంధించినటువంటి తుడా వెహికల్స్ కూడా వాడారు. ఇప్పుడు అది ఒక ప్రధానమైనటువంటి ఇన్పుట్ అవ్వబోతుంది. ఆ వెహికల్ నంబర్స్ తో సహా డ్రైవరు, గన్మెన్, వాళ్ళ ఫోన్ కాల్స్ ఎప్పుడైతే మీరు అన్నట్టు గరికపాటి దగ్గర పట్టుకున్నారో వెంటనే వెనకాల ఫాలో అవుతున్నటువంటి వెహికల్ ఆ వెహికల్ అయితే అక్కడి నుంచి వెంటనే ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేసేసి యూ షుడ్ డిస్పర్స్ ఫ్రమ్ దే ఇమీడియట్లీ అన్న ఇన్స్ట్రక్షన్స్ రావటం, అవన్నీ అంటే ఫోన్ రికార్డ్స్ కూడా వాళ్ళు ట్రేస్ చేశారని కనపడుతుంది. ఇక్కడ ఇంత స్పెసిఫిక్ గా ఉంది. అయితే ఇక్కడ ఒకటి సార్ ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పుడు తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారినే అంత పొలిటికల్ గా బిగ్ షాట్, జగన్మోహన్ రెడ్డి గారికి అంత క్లోజ్ అసోసియేట్, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన కుమారుడుగా ఉన్నటువంటి ఆయన చైర్మన్ కదా సార్, తొడా చైర్మన్. మరి వెహికల్స్ యూజ్ చేయడం అంటే టోటల్ మిస్యూజ్ చేయడమే అక్కడ. మరి అటువంటిప్పుడు ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు కూడా ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి 16వ తారీఖు వరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పేసి. మరి ఆయన అన్ని కోర్టులకి చుట్టూతో తిరుగుతున్నప్పుడు ఈ లోపల చర్యలు తీసుకుంటున్న దగ్గర ఇక్కడే కొంత అనుమానాలు వస్తున్నాయి. కూటమి యొక్క ఇంటెన్షన్ దీనికి ఒక్కటే మీరు చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాం సార్. ఆల్రెడీ భాస్కర్ రెడ్డి లోపల ఉన్నాడు కదా, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి చాలా రోజుల ముందు వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ జగన్ కు వచ్చేసి కుడి భుజాలు కదా వచ్చేసి కృష్ణమోహన్ రెడ్డి అండ్ ధనంజయ రెడ్డి ఇన్ భాస్కర్ రెడ్డిలు. బట్ బహుశా అది టెక్నికల్ ఏమైనా ఉండొచ్చు కానీ జప్తుకు మీరు చెప్పినట్లు 62,80,00,000 ముందుది 32, ఇప్పుడు 30 వచ్చేసి ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఏ బ్యాంకులు ఎంత ఉండేది ఒకటి జనరల్ గా చెప్పడం కాదు, వేగ్ గా చెప్పడం కాదు. అవును, ఆ బ్యాంక్ కి ఏ బ్యాంకులు ఎక్కడా చెప్తున్నారు. తర్వాత ఇక్కడ వెహికల్ నంబర్లు, ఇక్కడ డెన్స్ వచ్చేసి రహస్య స్థావరాలు వారి పూర్తి అడ్రస్, అక్కడ ఎవరు వచ్చేసి వాచ్మెన్ ఎవరున్నారు, ఈ తాడేపల్లి దగ్గర ఉండడానికి ప్రణయ్ ప్రకాష్ అని వాచ్మెన్ కూడా. కాబట్టి చాలా డెప్త్ కు ఇన్వెస్టిగేషన్ జరిగింది ఈ విషయంలో మాత్రం మద్యం కుంభకోణంలో. కాబట్టి ఆల్మోస్ట్ జగన్ దగ్గరికి వస్తా ఉంది. కాబట్టి పకడ్బందీగా జరుగుతుంది చెప్పేసి నా అభిప్రాయం. సార్ కంక్లూడ్ చేసేయండి, రజత్ భార్గవ్ లాంటి ఆఫీసర్స్ యొక్క పరిస్థితి ఏంటి? మరి మేమేమి దీంట్లో మా నిమిత్త మాత్రం అని అంటే సరిపోతుందా? అంటే మరి అక్కడ రికార్డు పరంగా నేను చూడాలి ముందు. ఎందుకంటే ఆఫీసర్స్ కి సంబంధించి వాళ్ళు ఇది
లంచము అనేది వాళ్ళ ఇష్యూ వచ్చేసి జీవోస్ అటువంటి ఉల్లంఘించింటే వస్తారు, కానీ ఈ లంచం అనేది ఇది అన్అఫీషియల్ జరుగుతూ ఉంటుంది. ఇది కంపెనీలకు వచ్చేసి ఈ బ్యాచ్లకు ఇది అన్అఫీషియల్ బ్యాచ్ వచ్చేసి రజిత్ భార్గవ్ ఎక్కడంటే ఏదన్నా రికార్డు పరంగా వచ్చేసి తప్పు చేసింటే అక్కడ చెప్తాడు, కానీ దీనికి సంబంధించి ఈ అవినీతి డబ్బుకు ఈ బ్యాచ్లకు సంబంధించి రజిత్ భార్గవ్ తెలియకుండా తెలిసి ఉండొచ్చు అయినా కానీ ఆయన దానికి బాధ్యులుగా చేయలేము. అది అన్అఫీషియల్ జరిగింటుంది. అఫీషియల్ గా రికార్డు పరంగా ఏదైనా తప్పు జరిగింటే మాత్రం ఆయన ఇప్పుడు ఒకటి ఉంది, ఏదో వచ్చేసి ఒక కొత్త కంపెనీకి ఇవ్వాలంటే 10,000 దానికంటే ఎక్కువ ఇవ్వకూడదు, 1,50,000 ఇచ్చారు అని అటువంటి చాట్లు ఏమైనా సంతకాలు పెట్టింటే కొంత అతను ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. రైట్, దానికి కూడా అది ఆయన దాటేశారని చెప్పేసి అది చెప్తున్నారు. లేదంటే కదా నేను తీసుకోలేదు ఆ డెసిషన్, ఎండి తీసుకున్నాడు అనేది చెప్తున్నా. చూద్దాం సార్. ఇది థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ తులసిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, రమేష్ గారు అండ్ సంపత్ రాజు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.